ఒక్కసారి చూద్దాం అసలు టెంపుల్ ఏంది, టెంపుల్ హాలత్ ఎట్లా ఉంది. దాంతో పాటు బయటకెళ్ళి రిపోర్టింగ్ చేయాలంటే కూడా ఇక్కడ చాలా మంది భయపడతా ఉన్నారు, కెమెరాలు లాక్కుంటారు అనే ఒక భయం అనేది ఉంది. ఒక్కసారి పోదాం, ఎవరు ఆపుతారు ఎవరేం చేస్తారు అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఆపుతారా, ఆపిన తర్వాత మరి సినిమా ఎట్లుంటుంది అనేది కూడా మళ్ళీ చూపిద్దాం. దేవాలయాలకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ఎవరున్నారు, ఎవరు వ్యాపారవేత్తలు ఉన్నారు అని చెప్పేసి అంటే మాత్రం అందరూ కూడా ముస్లింసే, మైనారిటీసే ఉన్నారు. సో ఈ ఏరియాలోకి వచ్చి చాలా మంది రిపోర్టింగ్ చేయాలంటే కూడా భయపడతారు అని చెప్పేసి రిపోర్టింగ్ చేసే టైంలో ఎంత వింతగా చూస్తా ఉన్నారు. టెంపుల్ ప్రామిసెస్ లో ఒక్క హిందూకి సంబంధించినటువంటి వ్యాపార సముదాయం కూడా కనిపించట్లేదు. అసలు ఇక్కడ ఉన్నటువంటి హిందువులు. నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. ఆ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లుగానే పట్టపగలే దొంగతనాలు జరుగుతాయి, దాంతోపాటు ఆలయాల్ని ధ్వంసం కూడా చేసే పరిస్థితులు వస్తాయి అని చెప్పేసి చెప్పినట్లుగానే నిజామాబాద్ జిల్లాలో కూడా అదే రకమైనటువంటి ఇన్సిడెంట్లు అయితే జరుగుతా ఉన్నాయి. సో పట్టపగలే దొంగతనం అయితే జరిగింది. సో ఏదైతే పెద్ద బజార్ సమీపంలో ఉన్నటువంటి అతి పురాతన దేవాలయం ఇది, స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో పట్టపగలే దొంగతనం జరిగింది అని చెప్పేసి మీ అందరికి తెలుసా? ఖచ్చితంగా తెలియకపోతే మాత్రం ఈ వీడియో చూడాల్సిందే. నేను మీ జర్నలిస్ట్ బాలు బాలాజీ గౌడ్. సో గత కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాలో దొంగతనాలు చాలా పెద్ద మొత్తంలో జరుగుతా ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో కూడా పట్టపగలే దొంగతనం జరగడం అనేది స్థానికంగా చాలా మందిని భయపెట్టిందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో డెఫినెట్లీ లోపలికి వెళ్దాం. ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే 1200 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో ఇవాళ ఈ దొంగతనం జరగడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలా. పట్టపగలే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగానే పట్టపగలే చోరీలు జరుగుతా ఉంటే, పట్టపగలే దొంగతనాలు, పట్టపగలే ఏవైతే మంగళసూత్రాలు కూడా దొంగలించుకొని వెళ్తారు అని చెప్పేసి చెప్పినటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగానే ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. సో ఇందూరులోని అతి పవిత్రమైన దేవాలయం, అతి పురాతన దేవాలయమైనటువంటి 1200 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో ఇవాళ దొంగతనం జరగడం అనేది నిజంగా బాధాకరం. సో ఇక్కడ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అయితే చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ ఆందోళన కూడా చేశారు. కొంతమంది పిలుపును కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. మనతో పటేల్ ప్రసాద్ గారు అయితే ఉన్నారు, వారితో మాట్లాడడం. జై శ్రీరామ్ అండి. సో ఇవాళ దేవాలయాల్లో దొంగతనం జరగడము, దాంతో పాటు పట్టపగలే దొంగతనాలు జరగడం, సో ఏ రకంగా చూస్తారు, ఏమనిపిస్తా ఉంది అసలు? ఇది చాలా బాధాకర విషయం. ఇందూరు నగరంలో శంభుని గుడి 1200 సంవత్సరాల చరిత్ర గలనటువంటి ఈ గుడిలో మిట్ట మధ్యాహ్నం దొంగతనం జరిగింది. ఇది ఎంత బాధాకర విషయం అంటే, హిందువులకు ఒక 2 రకాలుగా చెప్పాలంటే ఇక్కడున్న హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఏ రకంగా తింటున్నాయంటే, మన దేశంలో కాశ్మీర్ చూసుకుంటే ఈరోజు కాశ్మీర్లో ఒక దేవాలయం లేకుండా చేసిరు. ఒకప్పుడు పండితులు పాలించినటువంటి కాశ్మీర్లో ఈరోజు ఒక దేవాలయం లేదు. మా ఇందూరు నగరానికి వస్తే ఈరోజు మా శంభుని గుడి పరిస్థితి కూడా అంతే. ఎందుకంటే ఇటు పక్కన శంభుని గుడికి ఆనుకొని ఉన్న మొత్తం కూడా ముస్లింలకు సంబంధించిన షాపులే. గుడికి కబ్జా చేసుకొని షాపులు గతంలో ఉండే. హిందూ దేవాలయ పరిరక్షణ సమితి పోరాటం చేసిన తర్వాత ఆ చెప్పుల షాపులు తీయడం జరిగింది. మిగతా షాపులన్నీ అట్లనే ఉన్నాయి. ఇటు పక్కన చూసుకుంటే ఇక్కడ కూడా ఈ గుడికి ఆనుకొని గుడి అంతర్భాగంలోనే ఈ షాప్ ఉంటే, ఇది పువ్వులు, పండ్లు, పూలు, అగరబత్తీలు అమ్ముకోదందుకు ఈ గుడిలో కడితే ఒక 16 సంవత్సరాల క్రితం నిర్మాణం చేస్తే ₹1 రెంట్ కట్టకుండా ఒక ముస్లిం అతను కబ్జా చేసి ఈరోజు ఈ షాప్ లో కూర్చున్నాడు. మాకు ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే, ఆలయ చరిత్రను తెలుసుకునే విషయంలో ఇక్కడ స్వామివారు కొలువు తీరున్నప్పుడు, స్వయంభూగా ఉన్నప్పుడు, దాంతోపాటు ఈ ఆలయ ప్రాంగణంలో చూసుకుంటే ఒక కోనేరు కూడా ఉండేది అని చెప్పేసి స్థల పురాణంలో కొంత మనకు తెలుస్తుంది. సో దీని గురించి ఏం చెప్తారు? 100% ఈ కోనేరుకు ఆనుకొని, ఈ టెంపుల్ కు ఆనుకొని కోనేరు ఉండే చరిత్ర చెప్తుంది. మా పెద్దవాళ్ళు చెప్పారు. ఈ రోజు కోనేరు కనుమరుగైపోయింది. ఈ గుడికి 3 ఎకరాల ఆదాయం ఉండే, 3 ఎకరాల ల్యాండ్ ఉండే. ఈ రోజు 3 ఎకరాలు కబ్జా కోరుల్లో ఉంది. ఈ రోజు ఈ శంభుని గుడికి కలరు, మనం ఒక ఫంక్షన్ చేసుకోవాలనుకున్నా, మన గృహ ప్రవేశం చేసుకోవాలనుకున్నా, మన ఇంట్లో ఏ రకంగా అయితే చున్నము కలర్ వేసుకుంటామో ఈ రోజు ఈ శంభుని గుడికి కలర్ వేసుకునే పరిస్థితి లేదు. ఈ రోజు ఈ శంభుని గుడికి కలర్ వేయాలంటే ఒక 40 సంవత్సరాల నుంచి ఇప్పటికీ కూడా పూర్తి కలర్ వేసుకోలేని పరిస్థితిలో ఈ శంభుని గుడి ఉంది. ఎందుకుంది అంటే, ఇక్కడున్న గుడికి ఆనుకొని మొత్తం కూడా ముస్లింల షాపులు కబ్జా చేసి కూర్చున్నారు. ఈ రోజు ఆ పక్కకి గోడకు చున్నమేయలేము, కలర్ వేయలేము ఇప్పటిదాకా. అట్లాంటి దుస్థితిలో ఈ శంభుని గుడి ఉంది. శంభుని గుడి కాపాడాలని చెప్పేసి మేము గతంలో అనేకమైన ఉద్యమాలు చేసినాం, అనేకమైన ర్యాలీలు చేసినాం.
కలెక్టర్ గారికి పొర్లు దండాలు పెట్టినాం, సిపి గారికి ఇచ్చినాం, మున్సిపల్లో శివుడికి అభిషేకం చేసినాం. ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత ఒక 10,000 మందితో పెద్ద ర్యాలీ తీస్తే ఆ తర్వాత ఒక చెప్పుల షాపులు మాత్రం తీసిరు. మిగతా షాపులు ఇప్పటికీ కూడా అట్లనే కబ్జాల చేతిలో ఉన్నాయి, ముస్లిం కబ్జాల చేతిలో. ఇప్పుడు ఓవరాల్ ఇండియా గురించి మాట్లాడుకుందాం. సో నిజామాబాద్, ఇందూర్ గురించి పక్కన పెడితే ఓవరాల్ ఇండియాలో దేవాలయాలు ఏవైతే హిందూ దేవాలయాలకే ఇట్లాంటి దుస్థితి కలుగుతుంది అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. సో ఎక్కడైనా ఏవైతే మసీదులే కావచ్చు, చర్చిలకు సంబంధించినటువంటి ప్లేసెస్ లో ఎవరైతే హిందువులు చెప్పుల షాపులు పెట్టుకోవడం కావచ్చు, లేకపోతే వ్యాపారాలకు సంబంధించినటువంటి షాపులు పెట్టుకున్నటువంటి దాఖలాలు మీరు ఎక్కడైనా గమనించారా? 100% లేదండి. ఈరోజు ఈ ప్రభుత్వాల చేతిలో, ఒక ఎండోమెంట్ చేతిలో ఈ మన గుడులు మాత్రమే ఉన్నాయి. దేవాలయాలు సంబంధించినవి మాత్రం హిందువుల మీద పెత్తనం గవర్నమెంట్ ఉంది. ఇదే చర్చిల మీద వేయగలుగుతారా, ఇదే మసీద్ మీద వేయగలుగుతారా అని మేము అడుగుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ దేశంలో ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఏ మూలకు చూసినా మసీదుకు సంబంధించిన ఆవరణలో కానీ, చర్చిలకు సంబంధించిన ఆవరణలో కానీ హిందువులు కబ్జా చేయలే. ప్రార్థన మందిరాలకు ఆనుకొని ఎటువంటి షాపులు లేవు. మేము ఒకటే కోరుతున్నాం, ఎండోమెంట్ హటావ్, సనాతన బోర్డు నిర్మాణ్ కరో, సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంత దారుణం అండి! ఈ రోజు అవతలోల చేతుల ఈ రోజు ఈ గుడి ఉంది, కానీ ఏ దేశంలో ఎక్కడ కూడా చూసినా గుడులు సంబంధించింది మాత్రమే గవర్నమెంట్ లో ఉంటాయి, మసీదులు చర్చిలు మాత్రం ఏ గవర్నమెంట్లు ఉండయి. ఈరోజు సుబ్రహ్మణ్యం గారు, రాజ్యసభ సభ్యులు వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దేవాలయాల మీద పెత్తనం ఏంటిది గవర్నమెంట్ అని చెప్పేసి. మేము కూడా అదే అడుగుతున్నాం, ఈ గవర్నమెంట్ కు సంబంధించింది ఏదైతే ఉందో ఈ హిందూ దేవాలయం మీద పెత్తనం జరిగిపోవాలా, ఈ దేవాలయాలన్నీ కూడా హిందువులకే అప్పయ్యపాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకుంటే, ముస్లింలకు సంబంధించినటువంటి ఫెస్టివల్స్ ఏమైనా వచ్చినాయంటే టెంపుల్స్ల పైన పరదాలు వేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళ మసీదుల పైన వాళ్ళు పరదాలు వేసుకునే పరిస్థితి అనేది వాళ్ళకు ఉంటుంది. సో ఒక మతాన్ని రెచ్చగొట్టడానికి వీలు లేకుండా ఎవరైతే ముస్లింలలో ఏవైతే ఇట్లాంటి గొడవలు చెలరేయకుండా ఉండేందుకు ప్రతి ఒక్కటి సేఫ్టీ ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటా ఉంటారు. మరి ఇక్కడ దేవాలయానికి ఆనుకొని ఉన్నటువంటి వాళ్ళపైన ఏ రకంగా చర్యలు తీసుకున్నారు ఇప్పటి వరకు అనే దాని గురించి చెప్పగలుగుతారా? మేము అదే అడుగుతున్నాము. మా పర్వ పవిత్రమైనటువంటి మా శంభుని గుడికి ఆనుకొని అవే షాపులు ఉన్నాయి. అప్పుడు గుర్తుకొస్తలే వాళ్ళకి. ఈ రోజు పెద్ద గుట్టకెళ్తే పెద్ద గుట్టలో మొత్తం కూడా పోయే భక్తులంట 90% మేమే. అక్కడ అన్ని రకాలుగా కుంకుమ కావచ్చు, పసుపు కావచ్చు, కొబ్బరికాయలు కావచ్చు అక్కడికి పనికొస్తాయి. మా భక్తి, మా పూజలు పనికొస్తున్నాయి అక్కడ. కానీ మీరు ఏదైతే క్వశ్చన్ అడిగిర్రో, ప్రార్థన మందిరాలకి ఆ మసీదులకి పరదలేస్తారో అప్పుడు మాత్రం మేము గుర్తుకొస్తున్నాం. హిందువులు ఏదో చేస్తున్నారు. ఏ హిందూ ఎప్పుడు ఏ అన్య మతస్థుల మందిర్ల మీద దాడి చేసిన సందర్భాలు ఈ దేశ చరిత్రలో లేవు. ఈ రోజు మా గుడికే, మా శంభుని గుడికే ఆనుకొని ముస్లింస్ షాప్స్ అన్ని కబ్జా చేసి ఉన్నాయి. మేము అవి తక్షణమే తీయాలా. ఇంత గతంలో ఉద్యమం చేసి ఎంతో మంది మీద కూడా కేసులు అయినప్పటికీ ఏ రోజు ఒక ఎన్నిక అడుగు వేయకుండా పోరాడినాం. మాకు కొన్ని రోజులు టైం అడిగిరు అప్పుడున్న కలెక్టర్ గారు, మాకు కొద్ది సమయం ఇస్తే పక్కన ఒక కాంప్లెక్స్ కట్టినాము, వీళ్ళందరికీ అక్కడ తరలిస్తామని. అది ఒట్టి మాటలే చెప్పిండని మాకు ఇప్పుడు అర్థమవుతుంది. 100% మేము ఉద్యమం చేస్తాము, ఆ షాపులన్నీ తీసేంత వరకు పోరాటం చేస్తాము, మా మందిరంకే మేము కలర్ వేసుకునే పరిస్థితి రోజు తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నాము. సో ఏదైతే పట్టపగలే దొంగతనం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఎక్కడి నుంచి దొంగ వచ్చారు, వచ్చిన దొంగ ఏమేమి దొంగలించుకొని పోయాడు అనే దాని గురించి. ఈ రోజు ఆ ముస్లింస్ కనుక ఈ గోడ కానుకొని షాపులు కబ్జా చేసి ఉండకపోతే, ఈ షాపులు లేకపోతే ఈ దొంగకు వచ్చే ఆస్కారం ఉండదు. ఈ దొంగను ఈ లోపలికి వచ్చే ఆస్కారం లేదు. 100% వాళ్ళు షాపులు ఉన్నారు కాబట్టే మిట్ట మధ్యాహ్నం వాళ్ళ కోఆపరేషన్ తోటే షాపు మీద అడుగు పెట్టి గుడి మీద దుంకిండు. ఇక్కడున్న ఈవో, ఇక్కడున్న సిబ్బంది నిద్రమత్తులో ఉన్నారు. గుడికి ఏం జరిగితే మాకేంది, ఎండోమెంటు వాళ్ళకి జీతాలు ఇస్తున్నాయి. మేము రూపాయి పోగు చేసుకొని ఇక్కడ ఆదాయం సమకూరిస్తే మా ఆదాయం తోటి వాళ్ళకి జీతాలు తీసుకొని వాళ్ళు ఇంట్లో పడుకుంటున్నారు. తక్షణం ఇక్కడ ఉన్న ఈవోని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వారు కనుక సక్రమంగా ఈరోజు డ్యూటీ చేస్తే మా శంభుని గుడిలో ఈ రోజు దొంగతనం జరగకపోతుండే. ఈ రోజు దొంగతనం జరిగిన సామాన్ కొన్నాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ రోజు వాడిని తీసుకొచ్చి ఒక రోజు కూడా నామమాత్రం వదిలేసిరు. రేపు ఏం చెప్తారు చెప్పన్నా? రేపు బయటకు వచ్చినాక వాడికి మతి స్థిమితం లేదు, వాడు పిచ్చోడు, వాడికి తెలియక ఈ దొంగతనం జరిగిందని చెప్పేసి చేతులు ఎత్తి దులుపుకుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ ఎవరైతే ఇది ఎండోమెంట్ లో ఉన్నటువంటి దేవాలయం, ఖచ్చితంగా గవర్నమెంట్ కి ఎండోమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత బాధ్యత అనేది ఉంటది. ఎంతమంది ఇక్కడ వాచ్మెన్స్ ఉన్నారు, దాంతో పాటు ఇక్కడ టైమింగ్స్ ఏంది, ఇక్కడికి వచ్చిన తర్వాత గేట్ కి తాళాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు దీని గురించి. వాస్తవమే, ఇది ఎండోమెంట్ పరిధిలో ఉంది. ఎండోమెంట్ ఏడచ్చి ఆలుతుంది. ఎక్కడైతే గుడికి ఎక్కువ ఆదాయం వస్తుందో, ఎక్కడైతే గుడికి డబ్బులు వస్తాయో అక్కడ మాత్రమే ఎండోమెంట్ వచ్చి ఆలుతుంది. చిన్న చిన్న గుడులను
ఇంకొక వేరైతే ఆదాయం లేని గుడుల దగ్గరికి ఎండోమెంట్ రాదండి. ఎందుకు రాదంటే వాళ్ళ కడుపులు నింపుకోవాలి కదా, వాళ్ళ సాలరీలు ఇళ్ళాలి కదా. ఆ టైమింగ్స్ ఇక్కడ మేము డే వాచ్మెన్ లేడు, నైట్ వాచ్మెన్ ఉన్నోడో లేడు, ఏమైతే నన్ను ఈవో గారికి అడిగితే మేము మధ్యాహ్నం బంద్ చేసుకొని వెళ్తామండి. ఏడికెళ్తావు? తిని పడుకోదందుకా? మేము అడుగుతున్నాం. నీకు జీతం ఇస్తుంది, మేము హిందువులకు సంబంధించిన డబ్బులతోటి నీకు జీతం ఇచ్చినప్పుడు నువ్వు బరోబరి డ్యూటీ చేయాలా. మధ్యాహ్నం ఒక డ్యూటీ పెట్టుకోవాలా, రాత్రి ఒక్కోళ్ళని పెట్టుకోవాలా, ఏడ పెట్టుకున్నావు అని చెప్పేసి మేము అడుగుతున్నాము. ప్రధానంగా డిమాండ్ ఏంటంటే ఫస్ట్ ఈ ఇందూర్ నగరంలో హిందువులకి పాదాభివందనం చేసి అడుగుతున్నాము, ఈ షమ్ముని గుడిని కాపాడదాము. లేకపోతే ఈ రోజు కాశ్మీర్లో ఏదైతే పరిస్థితి ఉందో, ఈ రోజు బంగ్లాదేశ్లో హిందువులు ఉన్నప్పటికీ 1,27,00,000 హిందువులు ఉన్నప్పటికీ ఈ రోజు అక్కడ గుడులు లేవు, బడులు లేవు. మనల్ని ఎంతో మంది మన కళ్ళ ముందల్లే చంపేస్తున్నారు. ఈ రోజు పాకిస్తాన్‌లో 1% హిందువులు ఉన్నటువంటి పూజ చేసుకునే పరిస్థితి లేదు. కాశ్మీర్‌లో భారతదేశం అంతర్భాగంలో కాశ్మీర్‌లో కూడా ఈరోజు గుడులు లేవు. ఇన్ని రోజు గతంలో ఈ షమ్ముని గుడిని కాలబెట్టిన సందర్భం ఉంది. ఇదే ఇందూర్ నగరంలో షమ్ముని గుడిని కాలబెట్టిన సందర్భం ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, ఈ మందిర్‌ని కాపాడుకుంటే మనం అందరం బాగుంటాం, ఈ దేశం బాగుంటది, ఈ రాష్ట్రం బాగుంటది. సో ఇక్కడ ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకుంటే చాలా మంది ఈ ఆలయానికి సంబంధించినటువంటి ప్రామిసెస్ కి రావాలి, వీడియో రికార్డ్ చేయాలంటే కూడా చాలా మంది భయపడతా ఉన్నారు. గతంలో కూడా కెమెరాలు లాక్కున్నారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. సో ఎందుకు ఇక్కడికి వచ్చి మీడియా ప్రతినిధులే కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా కొన్ని ఏరియాలకు వెళ్ళి తిరగాలంటే కూడా భయపడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. అసలు ఏం జరుగుతా ఉంది, ఎందుకు తిరగలేకపోతా ఉన్నారు స్వేచ్ఛగా? హిందువులు ఉండే పరిస్థితి ఈ ఏరియా అంతా. కాలక్రమేణా ఇక్కడ కొంతమంది ముస్లిం యువకులు ముస్లింస్ కోనేరు కబ్జా చేసేసారు. ఇక్కడ గుడికి ఆనుకొని ముస్లింల షాపులు తొలగించారు. ఇక్కడ వచ్చి కెమెరాలు వీడియోలు తీయాలంటే మా బండారా మేడ అయితే బయట పడుతుందో, ఈ గుడికి ఆనుకున్న షాపులన్నీ మార్కెట్లకు ఎక్కడ అందరికి ప్రచారం జరుగుతుందనే భయంతో వాళ్ళు ఎవరైనా వీడియో తీయడానికి వచ్చినా, ఎక్కడన్నా కార్యక్రమాలు ఇక్కడ చేయాలనుకున్నా గుంజుకోవడం జరిగింది. దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మా కార్ పార్కింగ్ చేసుకునే పరిస్థితి లేదు. మేము ఇక్కడ పూలు, మన ఊదుబత్తీలు, కొబ్బరికాయ, టెంకాయలు అమ్ముకుందామంటే మాకు ఈ గుడికి జాగలేదండి. మా గుడికి జాగలేదు, పార్కింగ్ లేదు. ఈ రోజు ఇక్కడ ఏదైనా ట్రాఫిక్ ఎన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఏదైనా ఎవరిదైనా యాక్సిడెంట్ అయితే ఉల్టా వాళ్ళ మీదనే దాడి చేస్తారు. ఇదే షాపులు కనుక తీసేస్తే ఎంతో ఫ్రీగా ఉంటది, మాకు పార్కింగ్ ప్లేస్ ఉంటది, మేము గుడికి టెంకాయలు అగరబత్తీలు పెట్టుకునే షాపు కూడా కలుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్ అంటే తక్షణమే ఆ షాపులు తీసేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనతో మరికొందరు హిందూ బంధువులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దేవాలయాలని కూడా పట్టపగలి ఎలా దొంగతనాలు చేస్తా ఉన్నారు, దాంతో పాటు ఎన్నో రకాలైనటువంటి విధ్వంసాలు కూడా చేస్తా ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి? ఇప్పుడు ఈ దొంగతనం జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కూడా అమ్మిన వ్యక్తి దొరకలే, కొన్న వ్యక్తి తెలుసు, సీసీ ఫుటేజ్ ఉంది. అయినప్పటికీ కూడా ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇంటర్గేషన్ చేయాలి కదా, నువ్వు అమ్మినవు, సీసీ ఫుటేజ్ ఉంది. అయినా ఈ రోజుకి అమ్మిన వ్యక్తి పట్టుకోలేని పరిస్థితిలో మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఈ దేవాలయ పరిస్థితి చూస్తే చుట్టూ మనం చూస్తున్నాం. ఇవాళ కొన్ని ఉత్సవాలు జరిగినప్పుడు ఖాళీ రంగు గులాలు పడ్డదని చెప్పేసి గోడ మీద, ఆవార గోడ మీద, అన్యమతస్తుల ప్రార్థన మందిరాల మీద ఖాళీ కలర్ పడితే ఆ మొత్తం విధ్వంసం చేసి రోడ్ల మీదకి వచ్చి దాడులు చేసిన సందర్భాలని మనం చూసినాం, కేసులైనాయి. అట్లాంటిది ఈ రోజు ఈ దేవాలయం చుట్టూ మనం కలర్ వేసుకోలేని పరిస్థితి. మన ఉత్సవాలకి షాపులు పెట్టుకొని కూర్చున్నా కూడా హిందూ బంధువులు, మన వాళ్ళు, హిందూ ప్రజలు ఈ రోజు కన్నా మేల్కొనాలా, ఈ షాపులన్నీ తొలగించాలా, ఈ దేవాలయాన్ని రక్షించాలా. ఈ రోజు మాలపల్లి, అసపల్లిలో ఇప్పటికే తెలుసు వందల దేవాలయాలు, చిన్న చిన్న గుడులు ఈ రోజుకి కనుమరుగైపోయినాయి. ఈ రోజు శంభుని గుడి వంతు వచ్చింది. ఇక్కడ ఒక మతం వల్ల జనాభా పెరిగిన కారణంగా ఈ రోజు భక్తుల రద్దీ తగ్గిపోతున్నది, గుడిలో దొంగతనాలు జరుగుతున్నాయి. గుడిని కాపాడుకునే స్థితిలో మనం లేము. కాబట్టి ఇప్పటికైనా హిందూ బంధువులందరూ, హిందూ ప్రజలందరూ కూడా ఏకమై ఈ షాపులను తొలగించి ఈ దేవాలయాన్ని రక్షించడం కోసం మనం అందరం కూడా ప్రతినబునాలని చెప్పేసి కోరుతున్నాం. ఇదండి మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది అనే దాని గురించి హిందూ బంధువులంతా కూడా క్లారిటీగా చెప్పారు. ఖచ్చితంగా ఒక మీడియా ప్రతినిధిగా దేవాలయాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క హిందూ బంధువు పైన ఉంది. యాజ్ ఏ ఒక జర్నలిస్ట్ గా కూడా మనం ఇక్కడ ఎట్లా ఉంది సిచ్యువేషన్, ఎందుకంటే ఇందూరులో ఇప్పటి వరకు కనివి ఎరగని రీతిలో దేవాలయాలపై ఏమైనా ఇట్లాంటి దాడులు జరిగినా, లేకపోతే దేవాలయాల గురించి పరిరక్షించుకునే విధంగా ప్రతి ఒక్కరు మేల్కొల్పాలని చెప్పేసి మా నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం. డెఫినెట్లీ ఒక్కసారి చూద్దాం,
అసలు టెంపుల్ ఏంది, టెంపుల్ హాలత్ ఎట్లా ఉంది, దాంతో పాటు బయటకెళ్ళి రిపోర్టింగ్ చేయాలంటే కూడా ఇక్కడ చాలా మంది భయపడతా ఉన్నారు, కెమెరాలు లాక్కుంటారు అనే ఒక భయం అనేది ఉంది. ఒక్కసారి పోదాం, ఎవరు ఆపుతారు, ఎవరేం చేస్తారు అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఇది చెంబుని గుడికి సంబంధించినటువంటి ఆలయం. ఇది పట్టపగలే దీంట్లో నుంచి దొంగ చొరబడి ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి ఏవైతే వస్తువులు ఏవైతే ఉన్నాయో, స్వామివారికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా తను దొంగతనం చేసేసి పోయాడు. దాంతో పాటు ఏవైతే దొంగతనం చేసినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మిర్చి కాంపౌండ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి అయితే అతను అమ్మేశాడు, ఒక పాత ఇనుప సామాన్లు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ టెంపుల్ హిస్టరీ గురించి మనం చెప్దాం. దాంతో పాటు ఒక్కసారి సరౌండింగ్ ఎట్లా ఉంది అనేది కూడా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువుకి తెలవాలా, ఇవాళ ఏం జరుగుతా ఉంటది చూద్దాం. ఆపుతారా, ఆపిన తర్వాత మరి సినిమా ఎట్లుంటది అనేది కూడా మళ్ళీ చూపిద్దాం. ఎందుకంటే ఇవాళ హిందువులంతా కూడా ఐక్యమయ్యారు అనడానికి ఇది చాలా ఉదాహరణలు ఉన్నాయి. చూద్దాం ఇక్కడ సిచ్యువేషన్ ఒకప్పుడు ఎట్లా ఉండింది, ఇప్పుడు ఎట్లా ఉంది. ఇక్కడ చూస్తే ఇదంతా కూడా దేవాలయానికి సంబంధించినటువంటి పూర్తి ఏరియా. ఇది ఒక్కసారి మీరు చూడొచ్చు, ఇది స్వామివారికి సంబంధించినటువంటి ముఖద్వారం ఇది. సో ఇక్కడ మొత్తం ప్యానింగ్ చేసి చూస్తే మీకు షాప్స్ ఏవైతే ఉన్నాయో షాప్స్ అన్ని కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఈ షాప్స్ కి మెయిన్ గా ఎవరైతే ఉన్నారు అని అంటే ఖచ్చితంగా అన్య మతస్థులే ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ఎవరున్నారు, ఎవరు వ్యాపారవేత్తలు ఉన్నారు అని చెప్పేసి అంటే మాత్రం అందరూ కూడా ముస్లింసే, మైనారిటీసే ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఒక్కసారి ఈ ఏరియా చూస్తే ఇది పెద్ద బజార్. సో పెద్ద బజార్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారికి సంబంధించినటువంటి ఆలయం ఇది. సో ఆలయానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల బౌండరీస్ ఎట్లా ఉన్నాయంటే స్వామివారికి సంబంధించినటువంటి మెయిన్ ముఖద్వారం ఇది. ముఖద్వారానికి ఏదైతే కాంపౌండ్ వాల్ ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ అంతా కూడా ఏవైతే ఈ చెప్పుల దుకాణాలే కావచ్చు, ఒకప్పుడు చెప్పుల దుకాణాలు ఉండే, దాంతో పాటు ఇప్పుడు ఏవైతే ఈ షాప్స్ ఉన్నాయో ఈ షాప్స్ ని పెట్టేసి పూర్తిగా వాళ్ళు ఏర్పరచుకున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో ఇక్కడ హిందూ దేవాలయాల్లో చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్ల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇవాళ హిందూ దేవాలయాల్లో 1200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయానికి సంబంధించినటువంటి గోడ ఈ పరిస్థితి ఎట్లా ఉందనేది మీరు చూడొచ్చు. సో ఇక్కడ స్వామివారికి సంబంధించినటువంటి శంభుని గుడి పక్కన ఉన్నటువంటి గోడ పరిస్థితి ఇది. ఇక్కడ మహాశివరాత్రి పర్వదినాన స్వామివారికి ఏమైనా పెయింటింగ్ కావచ్చు, ఏవైతే గోడలకు సంబంధించి ఆలయానికి సంబంధించి కలర్లు వేద్దామన్నా కూడా కలర్లు వేయలేని దుస్థితి మనకు కలిగింది అని చెప్పేసి చాలా మంది హిందూ బంధువులు చెప్తా ఉన్నారు. ఒక్క ఇంచు కూడా మీకు ఇక్కడ గ్యాప్ ఉండదండి. మీరు ప్రతి షాప్ ని మీరు చూపించవచ్చు, క్లారిటీగా చూపించవచ్చు. మీరు ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి అనేది మీకు అర్థమవుతా ఉంటది. ఇదంతా కూడా చుట్టుపక్కల స్వామివారి ఆలయానికి చుట్టుపక్కల పూర్తిగా 360 డిగ్రీ ఏదైతే ఉందో 360 డిగ్రీ మొత్తం కూడా పూర్తిగా షాప్లతో నింపేశారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మరి ఇక్కడ దేవాదాయ శాఖ అధికారులు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? వందల సంవత్సరాలుగా శంభుని గుడికి ఈ హాలత్ పట్టడానికి గల కారకులు ఎవరు అనేది డెఫినెట్లీ మనం మాట్లాడుకోవాలి. ఇదంతా కూడా పెద్ద బజార్కి సంబంధించినటువంటి ఏరియా. సో ఈ ఏరియాలోకి వచ్చి చాలా మంది రిపోర్టింగ్ చేయాలంటే కూడా భయపడతారు అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా మంది చెప్తా ఉంటున్నారు. మరి ఇక్కడ ఎట్లా ఉంది సిచ్యువేషన్ అనేది మీరు ఇక్కడ నుంచి ప్లానింగ్ చేసి చూడొచ్చు. ఇక్కడ రండి ఒకసారి, ఇక్కడ చూడొచ్చు స్వామివారి గర్భగుడికి బ్యాక్ సైడ్ ఒక రూమ్ అనేది ఉంటది. ఆ రూమ్ అనేది ఇట్లా వేసుకున్నారు. సో ఇక్కడ ఏవైతే చాయ్ షాప్లే కావచ్చు, దాంతో పాటు ఇక్కడ ఏవైతే ఉన్నాయో వ్యాపార సముదాయాలు పూర్తిగా మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇవన్నీ కూడా శంభుని గుడి అక్కడ మీరు గోడకి పూర్తిగా వాళ్ళు ఏవైతే అవంతా ఏర్పాటు చేసేసి వాళ్ళు పెట్టేస్తారు. టెంపుల్ కి సంబంధించినటువంటి గోడలే కావచ్చు, లేకపోతే టెంపుల్ కి సంబంధించినటువంటి ఏవైతే ప్రమిసెస్ కి కూడా ఎవరు వెళ్ళకూడదు అనేది కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. మరి ఇక్కడ ఎందుకు వీళ్ళని టచ్ చేయట్లేదు అనేది డెఫినెట్లీ మాట్లాడుకోవాలా. ఈ టెంపుల్ ప్రామిసెస్ లో ఉన్నటువంటి పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది మీరు చూడొచ్చు. ఎంత వింతగా చూస్తా ఉన్నారు. ఇక్కడ మనము రిపోర్టింగ్ చేసే టైంలో ఎంత వింతగా చూస్తా ఉన్నారు. ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేది మీరు కళ్ళకు కట్టినట్టు తేజస్వి మీడియా మీకు ఎక్స్క్లూసివ్ గా చూపిస్తుంది. సో దేవాలయాలు ఏవైతే మనకి దేవాలయాలు ఉన్న ప్లేస్లలో అన్య మతస్థులు చాలా మంది ఇక్కడ ఇష్ట వేసుకొని కూర్చున్నారు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయండి. ఇక్కడ ఏ షాప్ చూసినా కూడా వారికి సంబంధించిన వాటిగా మనం చెప్పుకుంటా ఉన్నాం. సో ఇక్కడ ఈ టెంపుల్ ని ఇక్కడ నుంచి మీరు చూస్తే ఈ టెంపుల్ మీకు ఏం కనబడదు. సో మహాశివరాత్రి పర్వదినాన చాలా మంది ఇక్కడికి వచ్చి పూజలు చేస్తూ ఉంటారు, స్వామి వారిని దర్శించుకుంటారు. కానీ మహాశివరాత్రి పర్వదినాన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలు ప్రతి పుణ్యక్షేత్రం కూడా దగదగ మెరిసిపోతుంటది. కానీ ఇందూరులో ఉన్నటువంటి
ఏదైతే శంభుని గుడి ఏదైతే ఉందో నిజంగా ఆ రోజు చూస్తే కూడా ఏముండదండి, సేమ్ అంత యాస్టీస్ అంతే ఉంటది. చాలా సార్లు కూడా మనం మాట్లాడుతా ఉన్నాం, ఏవైతే దేవాలయాలు ఏవైతే ఉన్నాయో దేవాలయాలకు ఇట్లాంటి దుస్థితి ఎందుకు పట్టాల్సి వచ్చింది అని అంటే అందరూ కూడా ఇక్కడ యూనిటీగా లేకపోవడం అనేది ఖచ్చితంగా మనము చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకోవాలా, ఏవైతే మసీదులే కావచ్చు, దాంతో పాటు చర్చిలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ చర్చిల దగ్గర మరి ఎవరు కూడా ఇట్లా ఇబ్బంది పెడుతూ ఈ దందాలు చేయడం కావచ్చు, లేకపోతే ఇట్లాంటి వ్యాపార సముదాయాలు పెట్టినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించవు. కానీ ఇందూరులో మాత్రం ఇవి అడుగడుగునా కనిపిస్తాయి అనడానికి మీరు ఒక ఉదాహరణగా చెప్పుకోవాలా. సో హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ పిలుపునైతే ఇవ్వడం జరిగింది. దేవాలయాల్ని కాపాడాలా, కాపాడకపోతే మాత్రం డెఫినెట్లీ ఇట్లాంటి ఉద్యమం అనేది తీవ్రస్థాయం చేస్తామని చెప్పేసి చాలా మంది హిందూ బంధువులు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ దొంగతనం ఏ రకంగా జరిగిందనంటే ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినట్టే అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ దొంగతనం చేసే టైంలో ఈ గోడ దుంకే టైంలో కావచ్చు, మరి ఎవరు ఎందుకు చూడలేదు, ఎవరు ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకంటే ప్రతి ఒక్క రిలీజన్ ని మనం ఇక్కడ రెస్పెక్ట్ చేయాలా. ఇక్కడ క్రిస్టియానిటీనే కావచ్చు, దాంతో పాటు ఎవరైతే మనకి ముస్లిం కమ్యూనిటీలో ఏవైతే మసీదులు కావచ్చు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కదాన్ని కూడా రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ దేవాలయాల్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తూ ఇదంతా కూడా చేస్తా ఉన్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు మానవతా దృక్పథంతో ఇక్కడ దొంగతనం చేస్తున్న టైంలో అతన్ని అడ్డుకోలేరు, ఎవరు చూడలేదా అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఇది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయంగా చెప్పుకోవాలా. సో ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది మీరు పూర్తిగా చూస్తున్నారు. సో స్వామివారి ఇక్కడ ఆలయం అనేది చాలా చాలా విశిష్టతగా ఉంటది. ఎంత బాధలో వచ్చినా కూడా ఇక్కడ ఒక ప్రశాంతత అయితే ఉంటదని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఇక్కడ హిందూరులో ఉన్నటువంటి శంభులింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి ఆ శంభునికి వల్ల ఆ మనశ్శాంతి లేదు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఇవాళ తేజస్వి మీడియా మీకు చూపించడం జరిగింది. ఆ శంభుని చూసి మనం ఇవాళ స్వామివారికి ఏదో ఒకటి కోరుకుందాం అని చెప్పేసి మనం వస్తాం. కానీ ఆ శంభుడికే మన నుంచి వల్ల తనకి ఒకటి కావాల్సింది ఉంది అని చెప్పేసి మనకు అర్థమైతా ఉంది. ఎందుకంటే స్వామివారికి బాధ వచ్చింది, స్వామివారికి బాధ వచ్చినప్పుడు మనకు వచ్చినట్టే, మనకు బాధ వస్తే స్వామివారికి బాధ వచ్చినట్టు అని మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఇక్కడ కొంతమంది మనతో మాట్లాడడానికి అయితే ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేము బయటకు వెళ్ళినాం, వెళ్ళి చూస్తే చాలా వింతగా చూస్తూ ఉన్నారు. మేము రిపోర్టింగ్ చేస్తే ఎప్పుడు ఏ మీడియా ప్రతినిధి చూసినట్టు కాకుండా మమ్మల్ని చాలా వింతగా చూస్తూ ఉన్నారు. టెంపుల్ ప్రమిసెస్ లో ఒక్క హిందూకి సంబంధించినటువంటి వ్యాపార సముదాయం కూడా కనిపించట్లేదు. అసలు ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ఉన్నారా లేదా? అసలు ఒక 10-15 సంవత్సరాల కింద చూస్తే మనకి ఎంట్రన్స్ ఇలా శివరాత్రి కాస్త పెద్ద కమాన్ ఉంటుండే. అయితే ఇప్పుడు అక్కడ కూలీల అడ్డం ఉంటుంది, పొద్దున ఒక జామ్ అవుతుంది. ఇప్పుడు మనం 10-15 సంవత్సరాల నుంచి మనకు ఆడ కమాన్ కూడా కట్టనిస్తలేరు. శివరాత్రి రోజు పెద్ద లైట్ తో ఉంటుండే. వాళ్ళు మన ఇంట్లోకి వచ్చిర్రా, మనం వాళ్ళ ఇంట్లోకి పోయినామా, అది క్లారిటీ ఇవ్వరు. ఇప్పుడు ఎట్లుందంటే అది ఉల్టా అయిపోయింది. ఇప్పుడు మన ఇంటికి మనం వచ్చినా కానీ అది దౌర్జన్యం వాళ్ళది ఉంది. ఇవాళ మీరు వెనకకు చూసుకుంటే ఇప్పుడు మీరు బయట పోయి చూసి చూడనే కనబడతలేదు. ఇప్పుడు ఇక్కడ ఉంది కలర్ ఇక్కడనే వేయాల, బయట వేయద్దు, బయట వేయద్దు, బయట ఎవరిదంటది, బయట వేయద్దు, రావద్దు రావద్దు. ఎందుకు టెంపుల్ కాదు ఇది గోడ, అయితే ఈ గోడ మొత్తం టెంపుల్ కాదు. కాదు ఇప్పుడు మేము ఇంతకు ముందు తీయమని చెప్తే మున్సిపల్ కమిషనర్ పోయి చెప్తేనేమో ఏమంటే ఎండోమెంట్ అంటారు. ఎండోమెంట్ ఏమంటారు, గోడ పక్కకు ఉంది కాబట్టి మున్సిపాలిటీ దగ్గర పోమంటారు. అబ్జర్వ్ చేయాలా, శరీరం మొత్తం ఒకటే కానీ ముంగట సబ్బు పెట్టుకోరి వెనక సబ్బు పెట్టుకోకూరి అని చెప్పినట్టున్నది. ఇక్కడ ఎవరైతే మున్సిపల్ అధికారులే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వందలాది సంవత్సరాలుగా ఇలా 1200 సంవత్సరాల చరిత్ర ఉంది. మరి అలా శంభులింగేశ్వర స్వామి దేవాలయానికి ఈ దుస్థితి ఎవరు పట్టించారు అంటే కేవలం హిందువులే పట్టించారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే పట్టించారు, ఇక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ శాఖలో ఉన్నటువంటి నిద్రపోయినటువంటి అధికారులే పట్టించారు అనడానికి ఉదాహరణలు చాలా కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు ఇంతమంది వచ్చి ఇంత మాట్లాడుతున్నాం, మీరు వీడియో తీస్తున్నారు, ఆ టేబుల్ ఎట్లా పెట్టింది చూడు, గుడికి రాకుండా గేట్ పక్కకు. అంటే ఇంత అంటే మనం అందరం ఉన్న తర్వాతనే ఈ టెంపుల్ ఏదైతే ఉందో ఇది మెయిన్ గేట్ అండి, స్వామివారి ముఖద్వారం అది. సో ఇది సెకండ్ గేట్, ఇది థర్డ్ గేట్. సో ఇక్కడ ఇది ఎవరిది, ఇది ఎవరిది, ఇది చెప్పులు పెట్టడానికి స్టాండ్ చేయించిన కానీ వాళ్ళు సామాను పెడతారు. ఇది మన గుడికి రాజాది ఒక ఇది మనం పూజ సామాన్ కోసం కట్టించినాం 2016లో. అది ఎవరికి తెలియకుండా తాళాలు వలగొట్టి షాప్ పెట్టిండ్రు, తాళాలు వలగొట్టి ఎవరు పర్మిషన్. అప్పుడు మేము పోయి గుడిలో పడేసిన వాళ్ళు తాళాలు పడగొట్టడం పెద్ద ఆశ్చర్యం కాదు, మీకు అర్థమైతే చాలు నేను అంటున్నది. అప్పుడు మేము పోయి మున్సిపల్ కమిషనర్ కానీ దేవాలయం కానీ పోలీసు వారికి చెప్పినాం. ఈ ఏళ్ళటి వరకు కూడా
ఎవరి మీద చర్య లేదు, ఎటువంటి దేవాదాయ శాఖ కూడా ఎవరికి నోటీస్ ఇవ్వలేదు, ఏం చేయలేదు. ఒక చిన్న ఉదాహరణ, 24 తారీఖు నాడు ఇక్కడ దొంగతనం అయింది. 24 తారీఖు నాడు సాయంత్రం పోయి కంప్లైంట్ ఇచ్చిండ్రు ఈఓ గారు. మళ్ళా ఏమైంది, అరెస్ట్ చేసిండ్రా, ఎంతమంది మీరు ఎఫ్ఐఆర్ అయింది అని ఇప్పటి వరకు కూడా ఏఓ గారు స్టాఫ్ ఎవ్వరు కూడా పోలే. ఇప్పుడు మేమే ఇంత పోయినాం, పోతే అవును ఇద్దరు మీద ఎఫ్ఐఆర్ ఎవరికి భయపడుతున్నారు అంటారు? అది ఎవరికంటే ఇక మీరే చెప్పాలా, మీరే చెప్పా. ఇప్పుడు దేవాదాయ శాఖ ఉంది, ఈఓ గారికి అడుగుతాడు, ఓన్లీ ఇన్ఛార్జ్ ఉన్నాయి, నాకు 4 టెంపుల్ ఉన్నాయి, నేను 4 టెంపుల్లో దేనికి టైం కేటాయించాలా, స్టాప్ లేదు, పైన ఉన్నాడు అడుక్కో. మరి ఏమైంది, మరి వచ్చిందంటే అవును వచ్చిండు దుంకిండు తీసుకొని పోయిండు, వాడి పని వాడు చేసుకోండి, ఇది సమాధానం. మేమేం చేస్తాం, తీసుకోండి కంప్లైంట్ ఇచ్చినాం అయిపోయింది. మరి ఏంది అని అరెస్ట్ చేసిండ్రా, ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రా, మరి ఏమందంటే ఇక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఇది సమాధానం. ఇక్కడ ఏదైతే ఈ టెంపుల్ కి వచ్చే టైంలో పెద్ద బజార్ నుంచి కొంచెం ముందుకు వస్తే స్వామివారి టెంపుల్ ఉంటది. సో ఎవరైతే హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బొట్టు పెట్టుకొని ఇక్కడ ఒక కాషాయ కండువా అనేది వేసుకొని ఈ ఏరియాలో తిరగాలంటే కూడా చాలా మంది భయపడుతున్నారని మనకు ఒక విషయం తెలుస్తా ఉంది. ఒకసారి ఇంకా కొంతమంది హిందూ బంధువులు ఉన్నారు, మరి ఈయన ధైర్యంగా అన్ని కట్టుకునే వచ్చిండు, మరి ఎట్లా మాట్లాడడం అనేది చూద్దాం. ఏం చూస్తారు ఇక్కడికి వచ్చే ముందు మీ అనుభూతి ఏంది? దాంతో పాటు ఈ టెంపుల్ కి వచ్చిన తర్వాత మీరు వెనుక ఏదైతే పెద్ద బజార్ కావచ్చు, దాంతో పాటు రఘునాథ ఆలయంకి వెళ్ళే ఒక రోడ్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలలో హిందువులు తిరగాలంటే కూడా చాలా మంది భయపడతారు అనేది ఒకటి నడుస్తా ఉంది. ఏంది ఇది అసలు? सभी हिंदू भाइयों को, इंदौर नगर वासियों को नमस्कार, जय श्री राम। अभी तक जैसा मेरे भाई हिंदू भाई जैसा अभी तक मैसेज दिए और बोले, उसी बात पे एक बात रखते हुए मैं कहना चाहता हूँ। 15 साल पहले जब कोई भी हिंदू समाज में जो यूथ के बच्चे थे वो फाइट करते थे मंदिर के वास्ते, चप्पल का दुकान निकाल देना बोल के, तलवार डाल के, कोई भी पार्टी, कोई भी पुलिस डिपार्टमेंट, कोई भी गवर्नमेंट अधिकारी सपोर्ट नहीं करे बोल के एक ऑटो भर के यहाँ आया था पीछे। उसी टाइम पे हमारे पे लाठी चार्ज भी हुआ और हमारे ऊपर दाढ़ी भी हुआ, अटैक करने के बाद एक दो बड़े आदमी थे हमारे को सेव करे, नहीं तो उस दिन बहुत बड़ा हादसा हो जाता था। हम 10 जने आए, परेशान होके आ गए, अरे हमारे मंदिर को कौन बचाएगा, अभी कोई नहीं आ रहे तो हम तो जाना बोल के आए, मगर 500 में आए आदमी हमारे ऊपर अटैक करने के वास्ते 500 आदमी आए। मैं आज ये मीडिया के माध्यम से एक ही कहना चाहता हूँ, मंदिर बहुत पुराना है मगर इसको बचाने का जिम्मा किसका है? मैं ये मीडिया के माध्यम से एक ही हिंदुओं का है। मैं ये माध्यम से एक ही कहना चाहता हूँ, ये बीजेपी पार्टी का जिम्मेदारी नहीं है, ये सभी हिंदुओं का जिम्मेदारी है। इसमें कांग्रेस वाले, टीआरएस वाले, बीजेपी वाले सब मिलके सब हिंदू है। मेरा बोलने का तात्पर्य यह है कि मंदिर में सब पूजा करने को वास्ते आते, अरे ये हो गया चोरी हो गया, अरे ये हो गया, ऐसा नहीं। मैं बोल रहा हूँ सब मिलके, सब हिंदू है ना, वोट बैंक सबका जरूरी है ना, हिंदुओं का, हमारे हिंदुओं का सब कुछ जरूरी है। मैं ये कहना चाहता हूँ जैसा हर समाज वाले, हर जो अपने हिंदू ऑर्गेनाइजेशन है, एक का वेदिका समिति एयरपार्ट करके उन्होंने व्यवस्था करके सब जने मिलके फाइट कर रहे हैं हिंदू धर्म के लिए, तो ये पार्टी वाले भी एक वेदिका तैयार करके टीआरएस, कांग्रेस, बीजेपी वाले मिलके अपने मंदिरों के वास्ते क्यों नहीं फाइट कर सकते? मेरा कहना यही है, टीआरएस वाला भी हिंदू है, कांग्रेस वाला भी हिंदू है, बीजेपी वाला भी हिंदू है। आप जैसा एक का वेदिका हिंदू ऑर्गेनाइजेशन ठहर के, सब ऑर्गेनाइजेशन वाले ठहर के उसमें एक वेदिका के एक ही स्टेज से काम करते, आप लोग क्यों नहीं करना चाहते हमारे हिंदुओं के लिए? मेरा ये नॉर्मल पब्लिक के माध्यम से कहना, मेरा ये एक मैसेज है, अगर ये मैसेज बहुत अच्छा गए तो सुधार आएगा समाज में बोल के कहना चाहता हूँ। మరికొందరు హిందూ బంధువులు అయితే ఉన్నారు, శంభుని గుడికి సంబంధించినటువంటి ఫైట్ లో చాలా మంది మీరు ముందుంటా ఉంటారు. సో ఇలా శంభుడికే ఇలా ఆపద వచ్చిందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే పట్టపగలే ఇవాళ మన శివయ్యకి అవమానం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇది నిజమే అంటారా? నిజమే అన్న. ఇప్పుడు కాకపోతే ఏ విధంగా కూడా మనము ఎటువంటి గుడికి సంబంధించినది ఏదైనా చేయడానికి పోతే ఇల్లు అడ్డుపడుతున్నారు అన్న. ఇంకో విషయం ఏంటంటే, ఏ మస్జిద్ కైనా ఏ చర్చ్ కైనా ఎండోమెంట్ లేదు. దౌర్భాగ్యకరం ఏంటంటే మనకు మన హిందుస్థాన్ లో ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నా. ఇవాళ మసీదుల గురించే కావచ్చు, లేకపోతే ఏవైతే చర్చిల గురించే చూసుకుంటే కేవలం హిందూ దేవాలయాలకి ఎందుకు ఇట్లాంటి దుస్థితి పడుతూ ఉంది? ఇప్పుడు దేవాలయం అంటే వీళ్ళు బిజినెస్ పరంగా చూస్తున్నారు, మన గుళ్ళకి వచ్చిన పైసలు కానీ ఏదైనా కానీ వీళ్ళు ఏదో వాళ్ళకి స్వార్థం చేసుకుంటారు. చలో ఇండోమెంటెడ్ విషయానికి వస్తే, భారతదేశంలో చర్చికి లేదు, ఏ మస్జిద్కి లేదు, ఫిర్బీ వాళ్ళకి ఎట్లా ఉన్నాయి, వాళ్ళ చర్చిలు మస్జిద్లు మంచిగా డెవలప్మెంట్ అవుతున్నాయి. అదే విధంగా మన గుళ్ళకు ఉన్నా కూడా, మన గుళ్ళకు పైసలు వచ్చినా కూడా ఎటువంటి డెవలప్మెంట్ లేదు. నిన్న మొన్న ఒకడు దొంగ పడ్డాడు, వాడు దొంగతనం చేసి పోయిండు, ఫిర్బీ వాళ్ళకు ఎటువంటి బాధాకరం లేదు. రేపటి దినం ఇంకొకటి వచ్చి
మనకు గుడికే ధ్వంసం చేస్తాడేమో చెప్పలేం కదా. ఇలా గోడ దానికి వచ్చినప్పుడు గోడ దుంకుడు కూడా పెద్ద సుతరం కాదు. కాదు కాదు అది కాదు. అదే విధంగా మేము చెప్తున్నాం అన్న, ఏదేమున్నా ఏం కథ ఇవ్వాలి ఆవాజ్ ఉఠావ్, లేకపోతే ఆజ్ నహీ తో కభీ నహీ. సో ఇక్కడ ఒకటి క్లారిటీగా మనం మాట్లాడుకుంటే, ఒక్కసారి ఈ ఆలయానికి సంబంధించినటువంటి అవార గోడ ఏదైతే ఉందో ఈ అవార గోడ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అవార గోడ దాకా వచ్చిర్రు, ఇలా గోడ ఉంది కాబట్టి ఈడ దాకా ఆగిపోయారు. ఒకవేళ గోడ లేకపోతే ఖచ్చితంగా దుకాణం అనేది ఈ దిమ్మల మీద ఉంటుండే అని చెప్పేసి కూడా చాలా మంది గతంలో నాకు చాలా మంది చెప్పినారు. ఇవాళ గోడలు ఉన్నాయి కాబట్టి సేఫ్ అయిపోయింది, లేకపోతే అటు పక్కనే కావచ్చు ఇటు పక్కనే కావచ్చు దుకాణాలు పెట్టుకొని ఇలా దందా చేస్తుండే అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే డెఫినెట్లీ చాలా మంది హిందూ బంధువులకి ఇవాళ బాధ కలుగుతుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇందూరులో ఉన్నటువంటి హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ బంధువు ఇవాళ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ ఇలా ఇది మన కర్తవ్యం, స్వామివారి అస్తిత్వాన్ని కాపాడుకోవాలనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులు ఎవరైతే కొంతమంది ఇక్కడ ఈ గుడిల గురించి చాలా మంది ఫైట్ చేస్తా ఉన్నారు. దాంతో పాటు కొంతమంది మాత్రమే ఇక్కడ ఫైట్ చేయడం ఏంది? ఇవాళ ఇందూరులో చూసుకుంటే కొన్ని లక్షలాది మంది ఇవాళ హిందువులు ఉన్నారు. ఇవాళ ఒక గుడిని కూడా వాళ్ళు ఇలా కాపాడుకోలేకపోతా ఉన్నారంటే ఇది ఖచ్చితంగా ఇది మనకి చాలా అవమానం అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. సో ఇది కొంతమంది నాకు చెప్పినటువంటి విషయాలు వాళ్ళు చెప్పలేకపోతున్నారు కాబట్టి వాళ్ళ నుంచి ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని నేను ఇలా చెప్తా ఉన్నా. ఇలా ఇందూరులో ఉన్నటువంటి హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా మేల్కొలవండి అని చెప్పేసి వాళ్ళు పిలుపునిస్తా ఉన్నారు. దాంతో పాటు ఏవైతే గుడికి సంబంధించినటువంటి ప్రమిసెస్ లో 360 డిగ్రీ ఇవాళ మనం చూపించడం జరిగింది. ఇలా రిస్క్ అయినా కూడా ఇవాళ ఒక ధర్మాన్ని కాపాడే టైంలో ప్రాణాలు పోయినా కూడా పర్లేదు అని చెప్పేసి ఇలా 360 డిగ్రీలో మనం ఇలా విజువల్ ఎందుకు తీసినామంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ బంధువుకి ఇలా తెలవాల ఒక దేవాలయానికి సంబంధించినటువంటి పరిస్థితి ఇలా దుస్థితి ఏ రకంగా ఉంది. ఇలా స్వామివారు సాక్షాత్తు స్వయంభూ శంభులింగేశ్వరుడు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇలా శంభులింగేశ్వరుడికి ఇలా ఆపద వచ్చిందంటే ఎంతమంది హిందూ బంధువులు కలిసి వస్తారు, కదిలి వస్తారు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలా. సో ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తారా, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో నుంచి దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహా మేధావులు ఎవరైతే ఉన్నారో ధర్మ రక్షణలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చిన తర్వాతనే మీరు వస్తారా అని చెప్పేసి కూడా చాలా మంది వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఈ ఆలయంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇవాళ నిజామాబాద్ ఇందూర్ జిల్లాకే ఇదొక అవమానకరమైనటువంటి ఇన్సిడెంట్ గా చెప్పుకోవాలా. సో ఈ దొంగతనంలో స్వామివారికి సంబంధించినటువంటి వస్తువులు అనేటివి దొంగలించబడ్డాయని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఆలయంలో ఉన్నటువంటి ఎవరైతే పూజారులు ఎవరైతే ఉన్నారో ప్రధాన అర్చకులు వాళ్ళు చెప్తేనే క్లారిటీ అయితే ఉంటది. అయ్యా ఏమేమి పోయినాయి, ఏ టైంలో జరిగింది ఇదంతా? మధ్యాహ్నం 2:30 నుంచి 3 మధ్యలో జరిగింది. విషయానికి వస్తే ఇత్తడి సామాన్ అంటే ఒక చెంబు, ఇత్తడి చెంబు, ఒక 6 ప్లేట్లు, మంగళారతి సెట్ ఒకటి, ఐకార్త్ ఒకటి, 4 రాగి చెంబులు, ఒక శటగోపం, ఈ వస్తువులు పోయినాయి. మొత్తానికి ఎంత ఉంటుంది అయ్యా అది విలువ? దాని గురించి విలువ చెప్పలేదు, ఎందుకంటే ఇత్తడి సామాన్ కాబట్టి మనకు అంత బయట ఏముంది. అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది? 50 అంత ఉండదండి, ఉంటే 10,000 దాకా 5,000 ఉండొచ్చు. ఒక చెంబు అయినా దొంగతనం అయినట్టే. సో దొంగతనం అయితే అయింది. సో ఇక్కడ అధికారులు చాలా తక్కువగా ఉంటున్నారు, కరెక్ట్ ఈ టెంపుల్ ని కరెక్ట్ గా చూడట్లేదు అబ్జర్వేషన్ లో అని చెప్పేసి కూడా కొన్ని వస్తున్నాయి. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? మా అధికారులు అయితే రెగ్యులర్ గా వచ్చి వాచ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ రెగ్యులర్ గా ఉంటాడు, మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా ఉంటారు. ఏంటంటే క్లోజింగ్ టైం కాబట్టి మధ్యాహ్నం 12 తర్వాత గుడి క్లోజ్ ఉంటుంది. సో ఇంకా వాచ్మెన్ ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. కానీ ఆ రోజు కొద్దిగా ఏంటంటే ఇక పని ఉంటది కదండి అందరికి, సో వెళ్ళారు. ఆ రోజు అట్లా జరిగింది. సో ఈవో గారి గురించి మాట్లాడుకుంటే ఒక వీడియో అనేది నేను చూడడం జరిగింది. దాంట్లో నేను ఇక్కడ వండన్నా అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు. అంటే ఆయన ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు అంతగానో కోపం వస్తా ఉంది అంటే అది నేను ఇలా చెప్పగలుగుతాను. మీరు అనుకుంటారు కదా ఎంతో కొంత అధికారుల విషయం కాబట్టి అది నేను జోక్యం చేసుకోలేను. సో మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ రకంగా ఉందనేది ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమై ఉండొచ్చు. సో ఇక్కడ ఆలయ ఈవో గారు మాట్లాడినటువంటి మాట అనేది నిజంగా చాలా మంది హిందూ బంధువులకి చాలా గుండెలు తవ్వేసేలాగా ఇలా చేసిందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే ఇలా దేవాలయాన్ని కాపాడేటువంటి ఇవాళ అధికారులే ఇవాళ మేము ఇలా వండన్నా ఈడ పొద్దున్నాక మేము ఇక్కడ వండన్నా అనేటట్టుగా ఎవరైతే హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వచ్చినటువంటి వాళ్ళకి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దాంతో పాటు ఫైనల్ గా ఆ శంభులింగేశ్వర స్వామి వారిని మీరు ఒక్కసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. స్వామి వారు స్వయంభూ
గా వెలిసినటువంటి స్వామివారు. సో దాదాపు 1200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయానికి పట్టినటువంటి దుస్థితి ఏ రకంగా ఉంది అనేది మీకు ఇవాళ తేజస్వి మీడియా అనేది మీకు క్లారిటీగా చెప్పింది. ఖచ్చితంగా స్వామి వారికి సంబంధించినటువంటి ఆలయం ఏదైతే ఇందూరులో అతి పురాతన దేవాలయంగా ఉన్నటువంటి ఈ శంభులింగేశ్వర స్వామి ఆలయ చరిత్రతో మళ్ళీ మీ ముందుకోసం. అంతవరకు సెలవు.